హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో స్మాల్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్కి గ్రో అవుతున్న కంపెనీస్ ఇవి ఫ్యూచర్లో లార్జ్ క్యాప్ కంపెనీస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందని మేము బిలీవ్ చేస్తూ టాప్ 10 స్టాక్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. కాకపోతే లాస్ట్ టైం టాప్ 10 మోనోపోలీ స్టాక్స్ అని వీడియో అప్లోడ్ చేసినప్పుడు 45 మినిట్స్ దగ్గరగా వీడియో లెంత్ ఉంది అండ్ కామెంట్ సెక్షన్లో ఇంత లెంత్ పెడితే ఎలా చూడగలవని కామెంట్ సెక్షన్లో అయితే అంటున్నారు మన సబ్స్క్రైబర్స్. కాబట్టి ఈ వీడియోని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. ఫస్ట్ పార్ట్లో 5 స్టాక్స్ అండ్ సెకండ్ పార్ట్లో ఇంకొక 5 స్టాక్స్ని అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాం. సో స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటే స్టాక్ ప్రైస్ చిన్నదిగా ఉండదు, అవి బిజినెస్లో ప్రెజెంట్ చిన్నవిగా ఉంటాయి. కాకపోతే వాటి బిజినెస్కు ఉన్న పొటెన్షియల్ కారణంగా అవి ఫ్యూచర్లో గ్రో అవుతూ లార్జ్ క్యాప్లోకి ఎంటర్ అవుతున్నాయి అనుకోండి, దాన్ని మనం ఫస్ట్లో చేసిన ఇన్వెస్ట్మెంట్ కూడా మల్టీఫోల్డ్లో గ్రో అవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి అలాంటి బిజినెస్ చేస్తున్న కంపెనీస్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో వీడియోలో ఆ కంపెనీస్ ఏంటి, ఆ కంపెనీకి సంబంధించిన బిజినెస్ అండ్ వాళ్ళకి సంబంధించిన గ్రోత్, వీటి గురించి మాట్లాడుకుంటూ ఈ కంపెనీస్కి సంబంధించిన ఫైనాన్షియల్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కంపెనీస్ ఇక్కడ నుంచి ఫాలో అవుతుంటే, ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి కరెక్ట్ అయితే స్టాక్స్ కూడా ఫాలో అవుతాయి కదా, ఒకవేళ ఇవి అలా ఫాలో అవుతుంటే ఏ లెవెల్స్ దగ్గర నేను యాడ్ చేయడానికి ఇష్టపడతాను, ఉన్న ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఏంటనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ యాజ్ ఎ డిస్క్లైమర్, ఇవి మేము ఎప్పటి నుంచో ట్రాక్ చేస్తున్న కంపెనీస్ అండ్ ఇలా చెప్తున్న వాటిల్లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో మాకు ఇన్వెస్ట్మెంట్ ఉంది. అండ్ ఈవెన్ ఈ స్టాక్స్ ఇక్కడ నుంచి నేను చెప్తుంటానా సపోర్ట్ లెవెల్స్ అని, అక్కడికి ఫాలో అయితే కూడా యాడ్ చేసుకోవడానికి మేము ఇంట్రెస్టెడ్గానే ఉన్నాం. వీటిని మాత్రమే సెలెక్ట్ చేయడానికి తీసుకున్న పారామీటర్స్, వీళ్ళకి సంబంధించిన స్ట్రాంగ్ బిజినెస్ మోడల్ విత్ కన్సిస్టెంట్ గ్రోత్ ఇన్ బిజినెస్, అలాగే స్ట్రాంగ్ ఫైనాన్షియల్ రికార్డ్ అండ్ మోస్ట్లీ లో డెట్ కంపెనీస్, అలాగే మేనేజ్మెంట్ క్వాలిటీ, స్ట్రాంగ్ మేనేజ్మెంట్ క్యాపబిలిటీస్ ఉన్న కంపెనీస్. ఈ కంపెనీస్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా కూడా స్ట్రాంగ్ బిజినెస్ ని కంటిన్యూ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని మా ఒపీనియన్. మంచి బిజినెస్ ని చేస్తున్న ఏ కంపెనీస్ కూడా మనకి తక్కువ ప్రైస్ లో దొరకవు. ప్రెసెంట్ ఎక్స్పెన్సివ్ గానే ఉంటాయి. కాకపోతే మన డే ట్రేడర్ తెలుగు ఫార్ములా ఉంది కదా, ఎక్స్పెన్సివ్గా ఉన్నా సరే 20% యాడ్ చేస్తాం. ఇఫ్ మార్కెట్ ఫాలో అవుతుందని ఒపీనియన్ ఉన్నా ఫస్ట్ 20% యాడ్ చేసి వస్తున్న కరెక్షన్లో ఫర్దర్గా సపోర్ట్స్ దగ్గరికి వస్తున్నప్పుడు రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ని 20% యాడ్ చేసుకుంటూ వెళ్తాం. లేదా కంపెనీ మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది, స్ట్రాంగ్గా గ్రో అవుతుంది అనుకుంటే క్వార్టర్లీ రిజల్ట్స్ అనాలిసిస్ చేసిన తర్వాత ఈవెన్ స్టాక్ ప్రైస్ టాప్ సైడ్ గ్రో అవుతున్న సేమ్ మెథడ్లోనే రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ని కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. లోయర్ లెవెల్స్లో ఫాలో అవుతున్నప్పుడు యావరేజ్ చేయడమా, కంపెనీ స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తూ టాప్ సైడ్ గ్రో అవుతున్నప్పుడు హైయర్ లెవెల్స్లో కూడా స్టాక్స్ని యాడ్ చేసుకోవడం అనేది కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ మార్కెట్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా 5 స్టాక్స్ ఆర్ లాస్ట్ టైం చేసినట్టు 10 స్టాక్స్ని ఒకే వీడియోలో పెట్టాలంటే, ఇవి మేము ఎప్పటి నుంచో ట్రాక్ చేస్తున్న కంపెనీస్ అయినా ఇలా మీకు డెలివర్ చేయాలంటే కంపెనీ రిలేటెడ్ ఉన్న యాన్యువల్ రిపోర్ట్స్, ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్స్ ఇవన్నిటిని కూడా ఒకసారి అనాలిసిస్ చేసి ఇంకేదైనా పాయింట్స్ని యాడ్ చేయొచ్చా లేదా అని ఒక్కొక్క స్టాక్కి నియర్లీ 2 days దగ్గరగా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి వీడియోని లైక్ చేయండి అని నేను అడగట్లేదు. బట్ వీడియో చూస్తున్న పాయింట్ ఆఫ్ టైంలో అట్ ఎనీ పాయింట్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నా, ఈ వీడియోలో కంటెంట్ ఉంటుందని మీరు అనుకుంటున్నా, వీడియోని లైక్ చేసి మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయన్న విషయం చెప్పడానికి ప్రయత్నించండి. సో దట్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ ఛానల్లోకి తీసుకురావడానికి అదొక మోటివేషన్లా ఉంటుంది. ఈ కంపెనీ గురించి మాట్లాడుకునే ముందు, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫార్మాస్యూటికల్ అలాగే స్పెషాలిటీ కెమికల్స్ ఈ రెండింటికి సంబంధించి లింక్ అయిన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే దెన్ మీకు జిఎంఎం ఫాడ్లర్ కానీ హెచ్ఎల్ఈ గ్లాస్కోట్ కానీ ఒక బెటర్ ఆప్షన్ అవుతుంది. బికాస్ వీళ్ళిద్దరూ కూడా ఫార్మా అండ్ స్పెషాలిటీ సెక్టర్కి సంబంధించిన కంపెనీస్కి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటారు. ఇక్కడ మనం జిఎంఎం ఫాడ్లర్ గురించి కాదు, హెచ్ఎల్ఈ గ్లాస్కోట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న హెచ్ఎల్ఈ గ్లాస్కోట్ అనేది 2 కంపెనీస్ కంబైన్ అవడం వల్ల హెచ్ఎల్ఈ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్విస్ గ్లాస్కోట్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ ఈ 2 కంపెనీస్ కంబైన్ అవడం వల్ల ఫామ్ అయింది. సో ఇప్పుడు ఈ కంపెనీ రిలేటెడ్గా బిజినెస్ని మాట్లాడుకోవాలంటే అసలు ఈ కంపెనీ ఫామ్ అవ్వకముందు ఇండివిజువల్గా ఉన్న ఈ 2 కంపెనీస్ ఏం బిజినెస్ చేస్తున్నాయనేది తెలుసుకుంటే ఈ కంపెనీ బిజినెస్ మనకు అర్థమైపోతుంది. హెచ్ఎల్ఈ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుకున్నామా, వీళ్ళు ఫిల్టరేషన్ అండ్ డ్రైయింగ్ రిలేటెడ్గా 60% మార్కెట్ షేర్ని హోల్డ్ చేస్తుంటారు. ఫిల్టరేషన్ డ్రైయింగ్ అంటే ఏంటో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ స్విస్ గ్లాస్కోట్ వాళ్ళు జిఎల్ఈ గ్లాస్ లైన్డ్ ఎక్విప్మెంట్ రిలేటెడ్గా ఇండియాలో 2nd లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్. మరి ఫస్ట్ ఎవరు, జిఎంఎం ఫాడ్లర్ వాళ్ళు. ఈ బిజినెస్ ఏంటనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు కంటైనర్స్ కనిపిస్తున్నాయి కదా, సో దాంట్లో ఒకవేళ ఏదైనా కెమికల్ని తయారు చేస్తున్నారు అనుకుందాం, లేదంటే ఏదైనా ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్ని తయారు చేస్తున్నారు అనుకుందాం. ఆ ప్రొడక్ట్స్ ఈ కంటైనర్స్తో రియాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది కదా, లైక్ స్టీల్ ఇతర మెటల్స్తో రియాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది కదా. అలా రియాక్ట్ అయితే ఏమవుతుంది, ఈ కంటైనర్ డ్యామేజ్ అవుతుంది, ఆ ప్రొడక్ట్ ఒక నేచర్ కూడా చేంజ్ అయిపోతుంది. కొన్ని ప్రొడక్ట్స్ ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి కన్వర్ట్ అవుతాయి మెటల్స్తో రియాక్ట్ అయితే. కాబట్టి మెటల్స్ ఒక కరోషన్ అండ్ అలాగే తయారు చేసిన ప్రొడక్ట్ ఒక క్వాలిటీని మెయింటైన్ చేసేందుకు ఈ కంటైనర్స్కి గ్లాస్తో లైనింగ్ వేస్తారు. సో గ్లాస్తో లైనింగ్ అనగానే అదేదో థిక్ గ్లాస్ అనుకోవద్దు, చాలా థిన్గా ఉంటుంది. అలాంటి గ్లాస్తో లైనింగ్ వేసి, లోపల లైనింగ్ వేసి స్పెషాలిటీ కెమికల్స్ అలాగే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అయితే వాళ్ళ ప్రొడక్షన్ ని చేస్తూ ఉంటాయి. జిఎంఎం ఫాడ్లర్ ఒక మార్కెట్ షేర్ ఈ గ్లాస్ లైన్ ఎక్విప్మెంట్ సెగ్మెంట్ లో 60% దగ్గరగా ఉంటే, హెచ్ఎల్ఈ గ్లాస్కోట్ ఒక మార్కెట్ షేర్ 30% గా ఉంది. సో వీళ్ళిద్దరూ కలిపే 90% దగ్గరగా ఈ సెగ్మెంట్ లో మార్కెట్ షేర్ ని హోల్డ్ చేస్తున్నారు.
మరి జిఎంఎం ఫాడ్లరే బెటర్ కదా. హెచ్ఎల్ఈ గ్లాస్ కోడ్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే వీళ్ళు 2 సెగ్మెంట్స్ లో వాళ్ళ బిజినెస్ ని చేస్తున్నారు అనుకున్నాం. ఒకటి జిఎల్ఈ గ్లాస్ లైన్ ఎక్విప్మెంట్ బిజినెస్, ఇప్పుడు మనం మాట్లాడుకుంది. ఇంకొకటి ఫిల్టర్స్ అండ్ డ్రైయర్ సెగ్మెంట్ అనమాట. సో ఫిల్టర్స్ అండ్ డ్రైయర్స్ ని మనం సింపుల్ గా చెప్పాలంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో మెడిసిన్స్ ని తయారు చేసేటప్పుడు వాటిని సాల్వెంట్స్ తో ట్రీట్ చేస్తారనమాట. లైక్ మనం వాడే మెడిసిన్స్ ఉంటాయా, వాటన్నిటికీ ఒక ఫామ్ ఉంటుంది స్టార్టింగ్ లో, అవి కొన్ని సాల్వెంట్స్ లోనే మిక్స్ అవుతుంటాయి. అలా కొన్ని సాల్వెంట్స్ లో వాటిని మిక్స్ చేసి ఫిల్టర్ చేసి అండ్ అలా ఫిల్టర్ అయిన దాన్ని డ్రై చేసి మెడిసిన్స్ అయితే తయారు చేస్తూ ఉంటారు. సో సాల్వెంట్ తో ఒక ప్రొడక్ట్ ని మిక్స్ చేసిన తర్వాత ఎంటైర్ సాల్వెంట్ ని ఫిల్టరేషన్ చేసి కావాల్సిన ప్రొడక్ట్ ని బయటికి తీసి దాన్ని డ్రైయింగ్ కూడా చేస్తుంటారు. సో ఫిల్టరేషన్ అండ్ డ్రైయింగ్ ఈ 2 సెగ్మెంట్స్ కి సంబంధించి వీళ్ళ సర్వీసెస్ ని ఫార్మాస్యూటికల్ అండ్ స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీస్కి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈ సెగ్మెంట్లో వీళ్ళు మార్కెట్ లీడర్, నియర్లీ 60% దగ్గరగా ఈ సెగ్మెంట్లో వీళ్ళు మార్కెట్ షేర్ని హోల్డ్ చేస్తున్నారు. సో ఫిల్టరేషన్ అండ్ డ్రైయింగ్ సెగ్మెంట్లో వీళ్ళకి నియర్గా కూడా ఇంకొక కాంపిటీటర్ లేరు. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ గ్లాస్ లైన్ ఎక్విప్మెంట్ ఉందా, సో లోపల గ్లాస్ వేస్తారు అనుకున్నాం కదా, వాటి రిలేటెడ్గా కస్టమర్స్ అండ్ ఈవెన్ ఫిల్టర్స్ అండ్ డ్రైయర్స్ రిలేటెడ్గా ఉన్న కస్టమర్స్ ఇద్దరు కూడా ఫార్మాస్యూటికల్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ని తయారు చేస్తున్న వాళ్ళే. అండ్ ఈవెన్ వీళ్ళు ఎవరెవరికి వాళ్ళ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ కంపెనీస్ నేమ్స్ని కూడా ఇప్పుడు మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. మోస్ట్ ఆఫ్ ద బిగ్ నేమ్స్ అన్ని కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. స్పెషాలిటీ కెమికల్స్ ఆర్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ గ్రోత్ గురించి మనం కొత్తగా మాట్లాడుకోవడానికి ఏం లేదు. చైనా +1 మీన్స్ చైనా కాకుండా ఆల్టర్నేటివ్గా ఎవరి దగ్గర నుంచి మనం ఫార్మాస్యూటికల్ రిలేటెడ్గా కానీ స్పెషాలిటీ కెమికల్స్ రిలేటెడ్గా కానీ సర్వీసెస్ని తీసుకోవచ్చని ఇతర నేషన్స్ వేరొక కంట్రీతో బిజినెస్ చేద్దామని ప్రయత్నిస్తున్న టైంలో వాళ్ళకి మోస్ట్లీ ఇండియా అనేది ఒక ఆల్టర్నేటివ్గా కనిపిస్తుంది. కాబట్టి ఇండియాలో ఉన్న స్పెషాలిటీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి వైరస్ ఈవెన్ స్టార్ట్ అయిన పాయింట్ ఆఫ్ నుంచి ఫుల్ డిమాండ్ అయితే క్రియేట్ అయింది. ఇదొక ఫ్యాక్టర్ అయితే చైనాలో పొల్యూషన్ పెరిగిపోతుండడం కారణంగా ఇక్కడ స్టీల్, ఫార్మా, స్పెషాలిటీ కెమికల్ ఇండస్ట్రీస్ మీద కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ని విధించేసరికి అక్కడ బిజినెస్ కూడా ఇండియన్ స్టీల్, ఫార్మాస్యూటికల్ అండ్ స్పెషాలిటీ కెమికల్ సెక్టార్స్ కి అయితే పాజిటివ్ గా చేంజ్ అయింది. అండ్ రీసెంట్ రిజల్ట్స్ లో మేనేజ్మెంట్ అప్డేట్ చేస్తున్నది. FY22లో నియర్లీ 50 crores దగ్గరగా వీళ్ళు ఖర్చు పెట్టి వీళ్ళ కెపాసిటీని పెంచాలనుకుంటున్నారు. సో ఎప్పుడైనా ఇది గుర్తుంచుకోవాలి, ఏ కంపెనీకైనా మంచిగా బిజినెస్ జరుగుతున్నప్పుడే కదా కంపెనీ రిలేటెడ్గా కెపాసిటీని ఎక్స్పాండ్ చేసే ప్రయత్నం చేస్తారు. అదే ఇక్కడ కూడా కనిపిస్తుంది. అండ్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నది గమనించండి, నెక్స్ట్ 6 to 7 months కి సంబంధించిన ఆర్డర్ బుక్ వీళ్ళకి ఫుల్ గానే ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ 2 years లో వీళ్ళు ఎవరికైతే సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు, కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తుంటారు కదా, స్పెషాలిటీ కెమికల్స్ అనుకున్నాం, ఫార్మాస్యూటికల్ అనుకున్నాం, వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని కూడా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు అలా చేస్తుంటే వీళ్ళకి బిజినెస్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా వీళ్ళ గ్రోత్ ఫ్యాక్టర్ లో ఒకటిగా ఉంటుందని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన హిమాంశు పటేల్ గారు అయితే అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ఈవెన్ కెమికల్ సెగ్మెంట్ నుంచి కూడా రెవెన్యూస్ ని సంపాదించుకుంటూ ఉంటారు. కాకపోతే మేనేజ్మెంట్ లాస్ట్ కాన్ఫరెన్స్ కాల్స్ లో అప్డేట్ చేస్తూ వస్తున్నది, టైం టు టైం కెమికల్ సెగ్మెంట్ నుంచి వీళ్ళ రెవెన్యూస్ ని తగ్గించుకుంటూ కేవలం ఈ ఫిల్టరేషన్, డ్రైయింగ్ అండ్ గ్లాస్ లైన్ ఎక్విప్మెంట్ ఈ 2 సెగ్మెంట్స్ ని వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయాలనుకుంటున్నారని, సో వీళ్ళు ఎందులో అయితే బెస్ట్ గా పర్ఫామ్ చేయగలరో వాటి మీదే ఫోకస్ చేయాలనుకుంటున్నారని మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తుంది. అండ్ వాటి రిలేటెడ్ గానే ఫ్యూచర్ ప్లాన్స్ ని కూడా రీసెంట్ కాన్ఫరెన్స్ కాల్స్ లో కూడా అప్డేట్ చేస్తుంది. సో వీళ్ళు గ్లాస్ లైన్ ఎక్విప్మెంట్ GLE బిజినెస్ నుంచి 35.6% దగ్గరగా రెవెన్యూస్ సంపాదించుకుంటూ ఉంటే, ఈ ఫిల్టరేషన్, డ్రైయింగ్ ఉంటుంది అనుకున్నామా, అది వీళ్ళ రెవెన్యూలో 46.5% దగ్గరగా కాంట్రిబ్యూషన్ ఇస్తూ ఉంటే, కెమికల్ సెగ్మెంట్ నుంచి 17.8% దగ్గరగా రెవెన్యూ కాంట్రిబ్యూషన్ అయితే ఈ కంపెనీకి కనిపిస్తుంది. అండ్ వీళ్ళకి వస్తున్న మెజారిటీ బిజినెస్ ఇండియా నుంచే. HLE గ్లాస్ కోట్ ఒక కరెంట్ మార్కెట్ క్యాపిటల్ 2,990 crores, స్టాక్ ప్రైస్ లాస్ట్ 3 years లో 138% CAGR తో గ్రో అయితే, వాళ్ళ సేల్స్ లాస్ట్ 3 years లో 68% CAGR తోను, అండ్ వాళ్ళ ప్రాఫిట్స్ లాస్ట్ 3 years లో 131% CAGR తోను గ్రో అవడం జరిగింది. వీళ్ళ నెట్ ప్రాఫిట్ మార్జిన్ లాస్ట్ 3 years ఒక యావరేజ్ 6.5% గా మెయింటైన్ అవుతుంటే, వీళ్ళ ROE లాస్ట్ 3 years యావరేజ్ 34.7, వీళ్ళ ROCE లాస్ట్ 3 years ఒక యావరేజ్ 35.52% గాను మెయింటైన్ అవుతుంది. అండ్ లాస్ట్ 3 years ఒక వీళ్ళ డెట్ టు ఈక్విటీ 1.4 గా కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఆపరేషన్స్ నుంచి వీళ్ళు కాన్స్టెంట్ గా క్యాష్ ని జనరేట్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీలో ప్రమోటర్ 73.43% దగ్గరగా వాటాను అయితే హోల్డ్ చేస్తున్నారు. అండ్ పబ్లిక్ దగ్గర 25.47% దగ్గరగా వాటా ఉంది. FIS కూడా ఈ కంపెనీలో వాటాను అయితే హోల్డ్ చేస్తున్నారు. నియర్లీ 1.1% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. ఈ కంపెనీ లాస్ట్ 3 years ఒక మీడియన్ PE 16.6 గా ఉంటే, ప్రెసెంట్ PE 65.4 గా ఉంది. నెక్స్ట్ వచ్చే కరెక్షన్స్ లో ఈ కంపెనీ స్టాక్ ప్రైస్ ఫాలో అవుతూ ఉంటే, ఫస్ట్ సపోర్ట్ 2060, సెకండ్ సపోర్ట్ 1780 అండ్ థర్డ్ సపోర్ట్ 1510 గా అయితే గమనిస్తున్నాను. నెక్స్ట్ ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం. కంపెనీ నేమ్ సీక్వెన్స్ సైంటిఫిక్. ఇది మనకి మందుల్ని తయారు చేయదు, యానిమల్స్కి మందుల్ని తయారు చేస్తుంది. సో మనకి మందులు తయారు చేసే కంపెనీస్, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఇన్నుండగా ఈ కంపెనీని ఎందుకు సెలెక్ట్ చేయాల్సి వచ్చింది? దీనికి చాలా ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. బట్ ఆ రీజన్స్ తెలుసుకునే ముందు కంపెనీ గురించి కొన్ని డీటెయిల్స్ని తెలుసుకుందాం. ఈ కంపెనీ అరౌండ్ 1985లో స్టార్ట్ చేశారు.
ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి వీళ్ళు 3 ఇంపార్టెంట్ సెగ్మెంట్లో వాళ్ళ బిజినెస్ని చేస్తూ వచ్చారు. ఒకటి హ్యూమన్ ఏపీఐ సెగ్మెంట్, మీన్స్ మనకి మందులు తయారు చేసే సెగ్మెంట్లో, అండ్ యానిమల్ ఏపీఐ సెగ్మెంట్, మీన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న యానిమల్స్కి మందులు తయారు చేసే సెగ్మెంట్లో, అండ్ కెమికల్ బిజినెస్ని కూడా చేస్తూ వచ్చారు. కాకపోతే విత్ టైం వీళ్ళు చేసింది ఏంటంటే 2014లో వీళ్ళ కెమికల్ బిజినెస్ని సౌత్ కొరియన్ కంపెనీకి సెల్ చేయడం జరిగింది. అలా వీళ్ళ కెమికల్ బిజినెస్ని హైవ్ ఆఫ్ చేశారు. అండ్ అగైన్ 2018లో హ్యూమన్స్ రిలేటెడ్గా మెడిసిన్స్ని, యానిమల్స్ రిలేటెడ్గా మెడిసిన్స్ని కంబైన్డ్గా ఒక బిజినెస్గా ఉంచడం కరెక్ట్ కాదని హ్యూమన్ రిలేటెడ్గా ఉన్న ఏపీఐ బిజినెస్ని సోలార్ యాక్టివ్ ఫార్మాకి షిఫ్ట్ చేస్తూ వీళ్ళు కేవలం సీక్వెన్స్ సైంటిఫిక్ నేమ్తో యానిమల్ ఏపీఐ బిజినెస్ని, యానిమల్స్ రిలేటెడ్గా మాత్రమే మెడిసిన్స్ని తయారు చేసే ఒక సెగ్మెంట్ని అయితే చూస్ చేసుకోవడం జరిగింది. సో ఫైనల్గా సీక్వెన్స్ సైంటిఫిక్ అంటే యానిమల్స్కి ఏపీఐస్ని అండ్ ఫార్ములేషన్స్ని తయారు చేసే కంపెనీ. ఈ కంపెనీ గురించి మాట్లాడుకునే ముందు మనం ఒక 2 ఇంపార్టెంట్ థింగ్స్ గురించి ఈ కంపెనీ యానిమల్స్కి మందులను తయారు చేస్తూ ఉంటుంది అనుకున్నాం. మరి ఆ యానిమల్స్ ఏవనేది కూడా తెలుసుకోవాలి కదా. సో ఒకటి లైవ్ స్టాక్ యానిమల్స్కి వీళ్ళు మందులను తయారు చేస్తుంటే, ఇంకొకటి కంపానియన్ యానిమల్స్కి కూడా వీళ్ళు మందులను తయారు చేస్తుంటారు. మేజర్గా ఈ 2 సెగ్మెంట్సే ఉంటాయి ఏ యానిమల్ ఫార్మాస్యూటికల్ కంపెనీకైనా. సో లైవ్ స్టాక్ యానిమల్స్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి లైవ్ స్టాక్ కిందకు వస్తాయి. కంపానియన్ యానిమల్స్ అంటే పెట్ యానిమల్స్ అనమాట. లైక్ డాగ్స్ని పెంచుకుంటూ ఉంటారు, క్యాట్స్ని పెంచుకుంటూ ఉంటారు. సో ఇలా లైవ్ స్టాక్కి సంబంధించి వీళ్ళు మెడిసిన్స్ని తయారు చేస్తారు. అండ్ ఈవెన్ కంపానియన్ యానిమల్స్ లైక్ డాగ్స్ కానీ క్యాట్స్ కానీ వీటికి కూడా వీళ్ళు మెడిసిన్స్ని తయారు చేస్తారు. ఈ కంపెనీ ఇండియాలోనే నెంబర్ 1 యానిమల్ హెల్త్ కంపెనీ. అండ్ గ్లోబల్గా చూస్తే టాప్ 20 కంపెనీస్లో ఈ కంపెనీ ఉంటుంది. వీళ్ళకి 8 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ 5 R&D సెంటర్స్ ఉన్నాయి. ఇండియాలోనే కాదు గ్లోబల్గా కూడా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ R&D సెంటర్స్ ఉన్నాయి. 100+ కంట్రీస్లో వీళ్ళ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసి సెల్ చేస్తూ ఉంటారు. సో ఇండియాలో నెంబర్ 1 యానిమల్ హెల్త్ కంపెనీ స్టేటస్ వీళ్ళకి అంత సింపుల్గా రాలేదు. వీళ్ళు చాలా ఇయర్స్ స్ట్రగుల్ అయ్యారు. ఎవరైనా ఈ కంపెనీని ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఫాలో అవుతుంటే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. సో FY 16, 17, 18 ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీకు పెద్దగా గ్రోత్ స్టాక్ ప్రైస్లో కూడా కనిపించదు. బికాస్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో కంపెనీ బేస్ని ఫామ్ చేస్తుందని చెప్తున్నారు. దాని తర్వాత ఒక 3 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ అని చెప్తున్నారు. మీన్స్ వీళ్ళు ఇతర కంట్రీస్లో ఉన్న యానిమల్ హెల్త్ రిలేటెడ్గా వర్క్ చేసిన ఫార్మాస్యూటికల్ కంపెనీస్ని అక్వైర్ చేస్తూ వచ్చారనమాట. సో టైం టు టైం మిగిలిన కంట్రీస్లో కూడా ఇలా అక్విజిషన్స్ చేయడం కారణంగా అక్విజిషన్ చేస్తున్న కంపెనీ రిలేటెడ్గా ఉన్న ప్రొడక్ట్స్ వీళ్ళ ప్రొడక్ట్స్ అయ్యాయి. అండ్ ఈవెన్ ఆ కంట్రీస్లో కూడా వీళ్ళకి ప్రెజెన్స్ అయితే దొరికింది. అది వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అని చెప్తున్నారు. అండ్ ప్రెజెంట్ ఫేజ్లో లాస్ట్ 2 ఫేజెస్ నుంచి వాళ్ళు బేస్ని బిల్డ్ చేసి వీళ్ళ ఓన్ R&D అండ్ ఈవెన్ అక్విజిషన్స్ ద్వారా బిల్డ్ చేసిన ప్రొడక్ట్స్ని ప్రెజెంట్ మార్కెట్స్లో దట్టు ఆర్గనైజ్డ్ మార్కెట్స్లో లాంచ్ చేసి వీళ్ళు రెవెన్యూస్ని సంపాదిస్తున్నారని చెప్తున్నారు. ఇది ఫార్ములేషన్స్ రిలేటెడ్గా, అలాగే ఏపీఐ రిలేటెడ్గా కూడా. హ్యూమన్స్ రిలేటెడ్గా ఇన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నప్పుడు మరి యానిమల్ రిలేటెడ్గా పనిచేస్తున్న ఈ సీక్వెన్స్ సైంటిఫిక్ కంపెనీని సెలెక్ట్ చేయడానికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటి? సో ఇండస్ట్రీ ఎంటైర్ ఈ యానిమల్ ఇండస్ట్రీయే ఎక్కువగా ఫోకస్ లేని ఇండస్ట్రీ అనమాట. కొంత బోరింగ్ ఇండస్ట్రీ. ఎప్పటి నుంచో ఉన్న ప్లేయర్స్ నియర్లీ 60% దగ్గరగా ఆ ఇండస్ట్రీలో ఉన్న మార్కెట్ షేర్ అయితే హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఇలా కాంపిటీషన్ తక్కువగా ఉన్నప్పుడు ప్రైజింగ్ వార్ ఉండదు. అండ్ ఇండస్ట్రీకి ఒక ఇంపార్టెంట్ ఎంట్రీ బ్యారియర్ కూడా ఉంది, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. లైక్ మనకు సంబంధించిన మందుల్లాగా వీళ్ళకంత డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉండదు. యానిమల్ హెల్త్కి తక్కువ ప్లేయర్సే ఇండస్ట్రీలో బిజినెస్ని చేస్తుంటారు కాబట్టి వాళ్ళు సర్టన్ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని కూడా కమాండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి కొత్త ప్లేయర్ ఎంటర్ అయ్యి వాళ్ళ ప్రొడక్ట్స్ని వెటర్నరీ డాక్టర్ దగ్గరికి కానీ ఈవెన్ స్టోర్స్కి కానీ రీచ్ చేయడం కూడా కష్టమవుతుంది. ఇవన్నీ కంపెనీ అండ్ ఇండస్ట్రీ గురించి ఉన్న పాజిటివ్ పాయింట్స్. బట్ ఈ వైరస్ ఈవెన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కువగా ఆఫీస్ కంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతుంది. అండ్ రీసెంట్గా ఉన్న కొన్ని సర్వేస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళలో ఎక్కువగా పెట్స్ని పెంచుకునేందుకు ఇష్టపడుతున్నారని, అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా పెట్స్ని పెంచుకుంటున్న వాళ్ళు కూడా అంతకుముందు చూపించిన కేర్, బికాస్ అవి వాళ్ళ ముందే ఉంటాయి కాబట్టి ఎక్కువ కేర్ని హ్యూమన్స్ చూపిస్తున్నారనేలాగా డేటా రిపోర్ట్స్ అయితే పబ్లిష్ అవుతున్నాయి. అండ్ వీటన్నిటిని అలా పక్కనుంచిన లైవ్ స్టాక్ ఉంది కదా, వీటి మీద ఇండస్ట్రీసే డిపెండ్ అవుతాయి. మీన్స్ వీటి గ్రోత్ కారణంగా చాలా మంది లైఫ్స్ డిపెండ్ అయింటాయి వాటి మీదే వాళ్ళ జీవనాధారం ఉంటుంది. సో ఇక్కడ కంపెనీ ఎలా గ్రో అవుతూ వచ్చింది అనేది గమనించండి. FY 15లో వీళ్ళకి వస్తున్న 100% రెవెన్యూస్లో 35% దగ్గరగా రెవెన్యూస్ మాత్రమే ఫార్ములేషన్స్ దగ్గర నుంచి వస్తూ ఏపీఐస్ నుంచి 65 వస్తున్నాయి. మీన్స్ వేటి నుంచి అయితే తక్కువ మార్జిన్ ఉంటుందో, తక్కువ ప్రాఫిటబిలిటీ ఉంటుందో అవి 65% ఉన్నాయి. వేటి నుంచి అయితే ఎక్కువ ప్రాఫిటబిలిటీ ఉంటుందో అది 35% ఉంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో దాన్ని రివర్స్ చేయడం జరిగింది. ఎక్కువ ప్రాఫిటబిలిటీ ఉండే పక్క 65%కి, తక్కువ ప్రాఫిటబిలిటీ ఉండే పక్క 35%కి తీసుకొచ్చారు. కంపెనీ గ్రో అవుతూ ఈ సెగ్మెంట్స్ నుంచి వస్తున్న రెవెన్యూస్ని ఇలా చేంజ్ చేసుకున్నారు కాబట్టి విత్ టైం ఈ కంపెనీ స్టాక్ ప్రైస్ కూడా గ్రో అవుతుంది. అండ్ ఈవెన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎమర్జింగ్ మార్కెట్స్లో మాత్రమే, మీన్స్ తక్కువ రెగ్యులేషన్స్ ఉండి పెద్దగా రెగ్యులేషన్స్ ఏ ఉండవు, ఎవరైనా వచ్చి సెల్ చేయొచ్చు అనే మార్కెట్స్లోనే ఫస్ట్ ఎక్కువగా సెల్ చేస్తూ వచ్చారు. అలాంటి మార్కెట్స్లో ప్రైజెస్ చాలా తక్కువ పెట్టి అమ్ముకోవాల్సి ఉంటుంది.
కాకపోతే రెగ్యులేటెడ్ మార్కెట్స్లో చాలా తక్కువ ప్లేయర్స్ ఉంటారు, కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రైజింగ్ పవర్ ఉంటుంది. అలా ప్రెసెంట్ వీళ్ళు యూరోప్లో ఒక స్ట్రాంగ్ ప్రెజెన్స్ని అయితే చూపిస్తున్నారు. వీళ్ళకి వస్తున్న రెవెన్యూస్లో 47% దగ్గరగా రెవెన్యూస్ యూరోప్ నుంచే వస్తున్నాయి. అండ్ ఇండియాలో వైజాగ్లో ఉన్న వీళ్ళ ప్లాంట్కి యూఎస్ FDA ఒక అప్రూవల్ కూడా ఉంది. కాబట్టి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో తయారవుతున్న ప్రొడక్ట్స్ వీళ్ళు యూఎస్ కూడా ఎక్స్పోర్ట్స్ అయితే చేయొచ్చు. ఈవెన్ యూఎస్లో కూడా వీళ్ళ మార్కెట్ని పెంచుకోవాలనుకుంటున్నట్టు లాస్ట్ 3 కాన్ఫరెన్స్ కాల్స్లో కూడా మేనేజ్మెంట్ అప్డేట్ చేస్తుంది. అండ్ ఇంకొక మేజర్ రీజన్ స్పెషల్లీ సీక్వెంట్ సైంటిఫిక్ని సెలెక్ట్ చేయడానికి కార్లైల్ వాళ్ళు సెప్టెంబర్ 8, 2020 ఈ కంపెనీ ప్రమోటర్స్ దగ్గర నుంచి వాటానితో కొనుక్కోవడం జరిగింది. మీన్స్ కంపెనీ ప్రమోటర్స్ వాటాని ఒక ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్కి కంప్లీట్గా సెల్ చేయడం జరిగింది. ఒక ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ దట్టు ఇంత పెద్ద వాటాని ఒక కంపెనీలో తీసుకున్నారంటే వాళ్ళు కమింగ్ ఇయర్స్లో ఈ కంపెనీని మల్టిపుల్ ఫోల్డ్స్లో గ్రో చేసి వాళ్ళు ఎగ్జిట్ తీసుకోవాలని అయితే ప్రయత్నిస్తారు. ఏ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ అయినా వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా మంచి రిటర్న్ ఎలా జనరేట్ చేయాలి ఓవర్ ద ఇయర్స్ అనే ప్రయత్నిస్తుంటారు. కాబట్టి కమింగ్ ఇయర్స్లో కార్లైల్ వాళ్ళు అగ్రెసివ్గా ఈ కంపెనీ రిలేటెడ్గా ఎక్స్పాన్షన్ కానివ్వండి, కంపెనీ గ్రోత్ రిలేటెడ్గా అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ కంపెనీ వెళ్తున్న గ్రోత్ పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ ఫైనాన్షియల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ 6,300 crores దగ్గరగా ఉంటే ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ లాస్ట్ 3 yearsలో 52% CAGRతో గ్రో అయింది. వీళ్ళ సేల్స్ 20% CAGRతో గ్రో అవుతుంటే వీళ్ళ ప్రాఫిట్స్ 96% CAGRతో లాస్ట్ 3 years నుంచి గ్రో అవుతున్నాయి. వీళ్ళ నెట్ ప్రాఫిట్ మార్జిన్ లాస్ట్ 3 years ఒక యావరేజ్ 17.17%గా ఉంటే వీళ్ళ ROE లాస్ట్ 3 years ఒక యావరేజ్ 27.13% అండ్ వీళ్ళ ROCE లాస్ట్ 3 years ఒక యావరేజ్ 10.14%గా కనిపిస్తుంది. అండ్ వీళ్ళ డెట్ టు ఈక్విటీ లాస్ట్ 3 years యావరేజ్ చూస్తే 0.46గా కనిపిస్తుంది. అండ్ ఈ కంపెనీలో ప్రమోటర్స్ 53.86% వాటాన్ని హోల్డ్ చేస్తుంటే పబ్లిక్ 29.17% అండ్ FIS 13.15 అండ్ DIS 3.21% దగ్గరగా వాటాన్ని హోల్డ్ చేస్తున్నారు. లాస్ట్ 3 year వీళ్ళ ఆపరేషన్స్ నుంచి పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ ని జనరేట్ చేస్తున్నారు. ఈ కంపెనీ లాస్ట్ 3 years ఒక మీడియన్ PE 36.9గా ఉంటే ప్రెసెంట్ PE 61.4గా కనిపిస్తుంది. కొంత ఎక్స్పెన్సివ్ గానే ఉంది. ఇఫ్ స్టాక్ ఇక్కడ నుంచి ఫాలో అవుతుంటే 220, 180 అండ్ 140 ఇంపార్టెంట్ లెవెల్స్ గా అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంకొక ఫార్మా కంపెనీ సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్. ఫ్రెండ్స్, ఈ కంపెనీ బిజినెస్ మాట్లాడిన తర్వాత అది నియర్లీ 40 minutes దగ్గరగా వచ్చింది. మరి బిజినెస్ దగ్గర 40 minutes అంటే కరెక్ట్ కాదని మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అయితే ఎడిట్ చేసి ఈ వీడియోలో ఉంచుతున్నాను. ఇంకా డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే కంపెనీ నేమ్ ఈ కంపెనీస్ అనే కాదు మీకు నచ్చిన కంపెనీని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేశారా, చేయలేదా? ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా చేయండి. మీకు సీక్వెంట్ సైంటిఫిక్ చెప్పిన తర్వాత ఈ కంపెనీ చెప్పడానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. బికాస్ 2018లో సీక్వెంట్ సైంటిఫిక్కి సంబంధించిన హ్యూమన్ API బిజినెస్ని డీమర్జర్ చేశారు. సోలారా యాక్టివ్కి ఇచ్చారనుకున్నాం కదా. సీక్వెంట్ సైంటిఫిక్ దగ్గర నుంచి వచ్చిన హ్యూమన్ API బిజినెస్ని మోర్ దాన్ 30 years API ఇండస్ట్రీలో ఎక్స్పర్టైజ్ ఉన్న స్ట్రైట్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళు API బిజినెస్ని తీసుకొని ఈ సోలారా యాక్టివ్ ఫార్మా అయితే ఫామ్ చేశారు. ఇలా ఈ కంపెనీ 2018లో ఫామ్ చేశారు. అండ్ ఇలా ఫామ్ చేసిన 6 months లోపే నియర్లీ జూన్ 2018 అరౌండ్ వీళ్ళు IPOగా మార్కెట్లోకి అయితే రావడం జరిగింది. వీళ్ళు IPOగా మార్కెట్లోకి వచ్చిన ప్రైస్ 274 అండ్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ నియర్లీ 1450. ఫస్ట్ వీళ్ళ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత మిగిలిన API మ్యానుఫ్యాక్చరర్ చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, అది కాకుండా సోలారా యాక్టివ్ ఫార్మాని ఎందుకు సెలెక్ట్ చేయాల్సి వచ్చిందో దాని గురించి మాట్లాడుకుందాం. వీళ్ళొక ప్యూర్ API మ్యానుఫ్యాక్చరర్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ మ్యానుఫ్యాక్చరర్. ఇండియాలో ప్రీవియస్గా వీళ్ళు టాప్ 3 పొజిషన్లో ఉండేవాళ్ళు. సో ఫస్ట్ ప్లేస్లో దివీస్ ల్యాబొరేటరీస్ అండ్ సెకండ్ ప్లేస్లో న్యూలాండ్ ల్యాబొరేటరీస్ అండ్ థర్డ్ ప్లేస్లో సోలార్ యాక్టివ్ ఫార్మా ఉండేది. కాకపోతే రీసెంట్గా కొన్ని అక్విజిషన్స్ని చేశారు. కొన్ని ఫార్మా కంపెనీస్ స్పెషల్లీ API కంపెనీస్ని వీళ్ళు ఎక్వైర్ చేయడం కారణంగా ఇప్పుడు వీళ్ళు సెకండ్ పొజిషన్కి అయితే మూవ్ అయ్యారు. సో వీళ్ళ మెజారిటీ బిజినెస్ అంతా కూడా API దగ్గర నుంచి వస్తుంది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ని తయారు చేయడం ద్వారా వస్తుంది. సో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటే ఏంటో మొదట తెలుసుకుందాం. దాని తర్వాత వీళ్ళు ఏ డ్రగ్స్ రిలేటెడ్గా APIస్ని తయారు చేస్తుంటారు, ఎక్కువ ఎక్కడి నుంచి రెవెన్యూస్ వస్తున్నాయని తెలుసుకుందాం. ఫస్ట్ API అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్. మనం ఒక టాబ్లెట్ తీసుకున్నా, సిరప్ తీసుకున్నా, ఈవెన్ ఇంజెక్షన్ వేసుకుంటున్నా ఆ మొత్తం కూడా డ్రగ్ కాదు, చాలా మైనర్ పోర్షన్ మాత్రమే డ్రగ్ ఉంటుంది. ఒక రియల్ యాక్టివిటీ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ చూపిస్తుంది అనమాట. ఇది ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఒక రా మెటీరియల్. ఇది వీళ్ళకి సంబంధించిన మెయిన్ బిజినెస్. ఇందులో నుంచి వీళ్ళు మోర్ దాన్ 85% దగ్గరగా రెవెన్యూస్ సంపాదిస్తున్నారు. నెక్స్ట్ ది క్రామ్స్ అంటే కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్. ఇది ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. మీది ఒక పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ అనుకుందాం. మీరు ఒక కొత్త డ్రగ్ని కనిపెట్టాలనుకుంటున్నారు. సో దాని రిలేటెడ్గా ఎక్కువగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలా? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఒక డ్రగ్ని మీరు కనుక్కున్న తర్వాత దాని phase 1, phase 2, phase 3 అని ఇలా డిఫరెంట్ క్లినికల్ ట్రయల్స్లో ఆ డ్రగ్ని టెస్ట్ చేసి వచ్చిన డేటాని USFDA వాళ్ళకి రిపోర్ట్ చేస్తూ
టైం టు టైం ఆ మాలిక్యూల్ని ఫాలో చేస్తూ ఫైనల్గా డ్రగ్ని మార్కెట్లోకి తీసుకురావాలంటే చాలా ఇయర్స్ పడుతుంది అండ్ చాలా ఎక్కువ స్పెండింగ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రీవియస్గా పెద్ద పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అన్ని వాళ్ళే R&D చేసుకునే వాళ్ళు, వాళ్ళే phase 1, phase 2, phase 3 ఇలా క్లినికల్ ట్రయల్స్ చేసుకొని మార్కెట్లోకి డ్రగ్ని తీసుకొచ్చేవాళ్ళు. కాకపోతే దానివల్ల ఏమవుతూ వచ్చిందంటే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్న జియోగ్రఫీస్ ఉంటాయా లైక్ US కానీ యూరోప్ కానీ, వాళ్ళకి వీటి రిలేటెడ్గా ఎక్కువ కాస్ట్ అయ్యేది R&D రిలేటెడ్గా, క్లినికల్ ట్రయల్స్ రిలేటెడ్గా. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఏ దేశాల్లో అయితే ఈ R&D క్లినికల్ ట్రయల్స్ రిలేటెడ్గా తక్కువ డబ్బుల్ని మనం కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఇస్తే వాళ్ళు మనం చేయాల్సిన వర్క్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇచ్చేవాళ్ళనమాట. సో వేరొకరి బిజినెస్ రిలేటెడ్గా చేయాల్సిన రీసెర్చ్ని కానీ క్లినికల్ ట్రయల్స్ని కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీని కూడా ఒకవేళ ఏదైనా ఫార్మాస్యూటికల్ కంపెనీ చేస్తున్నట్లయితే ఆ సెగ్మెంట్ని క్రామ్స్ అంటారు, కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్. ఈవెన్ సోలారా యాక్టివ్ ఫార్మా వాళ్ళు ఈ సెగ్మెంట్లో కూడా బిజినెస్ అయితే చేస్తున్నారు. కాకపోతే యాజ్ ఆఫ్ నౌ దాంట్లోంచి 10% మాత్రమే రెవెన్యూస్ సంపాదిస్తున్నారు. సోలారా యాక్టివ్ ఫార్మా వాళ్ళు ఎక్కువగా API బిజినెస్ చేస్తుంటారు అనుకున్నాం కదా. అండ్ ఈవెన్ ఎంటైర్ వీళ్ళ సేల్స్లో ఐబుప్రోఫెన్ ఈ పేరు వినే ఉంటారు మోస్ట్లీ. ఇది ఒక పెయిన్ కిల్లర్ అనమాట. సో మెడికల్ లాంగ్వేజ్లో NSAID అని కూడా అంటారు. NSAID అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనమాట. ఆ కేటగిరీలోకి ఈ డ్రగ్ వస్తుంది. వీళ్ళు ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్. మరి ఫస్ట్ ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఎవరు? IOL కెమికల్స్ వాళ్ళు. కాకపోతే IOL కెమికల్స్ లో ఐబుప్రోఫెన్ యొక్క డిపెండెన్సీ ఎక్కువగా ఉందన్నమాట. నియర్లీ 50% అబోవ్ దగ్గరగా వాళ్ళ సేల్స్ ఐబుప్రోఫెన్ దగ్గర నుంచి వస్తుంటాయి. కాకపోతే సోలార్ యాక్టివ్ ఫార్మా వాళ్ళకి 25 to 30% దగ్గరగా సేల్స్ మాత్రమే ఐబుప్రోఫెన్ దగ్గర నుంచి వస్తుంటాయి. మీన్స్ ఎక్కువగా ఒక డ్రగ్ మీద డిపెండెన్సీ అనేది లేదు. నెక్స్ట్ ది ప్రాజిక్వాంటిల్ యాంటీ వామ్ మెడికేషన్ అనమాట. నులి పురుగులు అంటుంటారా, సో వాటి రిలేటెడ్గా ట్రీట్ చేయడానికి డ్రగ్ను వాడుతుంటారు. నియర్లీ 11% దగ్గరగా సోలార్ యాక్టివ్ ఫార్మాలో ఈ API యొక్క సేల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ది గాబాపెంటిన్ సీజర్స్ వచ్చిన వాళ్ళకి యూజ్ చేస్తుంటారు. మీన్స్ మూర్ఛ రోగం అంటుంటారా, వాళ్ళకి డ్రగ్ యూజ్ అవుతుంది. నియర్లీ 10% దగ్గరగా ఈ API యొక్క సేల్స్ ఉంటాయి. ఇది మన ఇమ్యూనిటీని సప్రెస్ చేసే డ్రగ్ అనమాట. సో ఏదైనా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసామనుకోండి, వేరొకరి ఆర్గాన్ని మన బాడీ యాక్సెప్ట్ చేయదు. ఎంతసేపటికి దాన్ని యాంటీగానే నెగిటివ్ గానే చూస్తుంది అనమాట. అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ వెళ్ళి ఆర్గాన్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ ని యాక్టివ్ గా ఉంచకుండా మన ఇమ్యూనిటీని సప్రెస్ చేసే డ్రగ్స్ ఇస్తుంటారు. అందులో ఈ డ్రగ్ ని యూజ్ చేస్తుంటారు. అండ్ ఫైనలీ టామిఫ్లూ, ఇది ఒక యాంటీవైరల్ డ్రగ్. ఇది వీళ్ళ సేల్స్ లో 6% దగ్గరగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కి రెగ్యులేటర్స్ ఒక అప్రూవల్స్ ఉన్నాయనుకోండి. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ కి సంబంధించిన రెగ్యులేటర్స్ వాళ్ళ ఫార్మాస్యూటికల్ ప్లాంట్స్ ని ఒకవేళ అప్రూవ్ చేసినట్లయితే అక్కడ తయారవుతున్న డ్రగ్స్ ఆ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనమాట. వీళ్ళకి సంబంధించిన యూనిట్స్ అండ్ వాటికి సంబంధించిన రెగ్యులేటరీ అప్రూవల్స్ ని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. సో స్ట్రాంగ్ రెగ్యులేటరీ అప్రూవల్స్ ఉండడం కారణంగా వీళ్ళు ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా వాళ్ళ డ్రగ్స్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఓకే, టు ద పాయింట్ మాట్లాడితే ఈ కంపెనీని ఎందుకు సెలెక్ట్ చేయాల్సి వచ్చింది? మిగిలిన API మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఉన్నారు కదా అంటే, వీళ్ళు చేస్తున్న క్రామ్స్ అనుకున్నావా, కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అనుకున్నాం కదా, అది వీళ్ళ రెవెన్యూస్లో లెస్ దాన్ 10% దగ్గరగా మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. అది ప్రీవియస్గా ఇంకా తక్కువగా ఉందన్నమాట. కాకపోతే ప్రీవియస్ కాన్ఫరెన్స్ కాల్స్లో మేనేజ్మెంట్ చెప్తూ వస్తున్నది, మేము ఈ క్రామ్స్ బిజినెస్ని మీన్స్ కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ బిజినెస్ని టైం టు టైం పెంచుకోవాలనుకుంటున్నామని. ఎందుకని ఈ సెగ్మెంట్లో వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయాలనుకుంటున్నారు? బికాస్ API మ్యానుఫ్యాక్చరింగ్లో వీళ్ళకి పెద్దగా మార్జిన్స్ ఉండవు. బికాస్ ఇది హెవీ కాంపిటేటివ్ ఇండస్ట్రీ అనమాట. కాబట్టి ఈ సెగ్మెంట్లో వీళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ ఉండదు. కాకపోతే కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఉందా, దాని రిలేటెడ్గా మిగిలిన కంపెనీస్ ఎంటర్ అవ్వడానికి కొంత మోట్ ఉంది, అక్కడ కొంత ఎంట్రీ బ్యారియర్ ఉంది. బికాస్ ఆ కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ని స్టార్ట్ చేయాలంటే హెవీ స్పెండింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. R&D రిలేటెడ్గా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ రిలేటెడ్గా కానీ. బట్ వీళ్ళు కూడా ఈ సెగ్మెంట్లో ఎక్కువగా ఫోకస్ చేయాలనుకుంటున్నారు. ప్రెసెంట్ ఉన్న 10%ని నెక్స్ట్ 5 yearsలో 30%కి తీసుకువెళ్ళాలనుకుంటున్నట్టు మేనేజ్మెంట్ రీసెంట్ కాన్ఫరెన్స్ కాల్స్లో అయితే అప్డేట్ చేస్తుంది. సో 30%కి తీసుకువెళ్తే అలాంటి బిజినెస్లో నియర్లీ మార్జిన్స్ 30% దగ్గరగా ఉంటాయి. కాబట్టి ప్రీవియస్ కాన్ఫరెన్స్ కాల్స్లో మేనేజ్మెంట్ ఇస్తున్న గైడెన్స్ని మోస్ట్లీ మేనేజ్మెంట్ మీట్ అవుతూనే వస్తుంది. సో ఇఫ్ ఇది కూడా ఫ్యూచర్లో మీట్ అయితే దెన్ అది కంపెనీ రిలేటెడ్గా పాజిటివ్గా ఉంటుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ రీజన్ ఈ కంపెనీని సెలెక్ట్ చేయడానికి. ఇంకొక ఇంపార్టెంట్ రీజన్, రీసెంట్గా వీళ్ళు ఇంకొన్ని ఇతర ఫార్మాస్యూటికల్ ప్లేయర్స్ని API మ్యానుఫ్యాక్చరర్స్ని కంపెనీలోకి విలీనం చేసుకోవడం జరిగింది. అందులో అరోరే ఫార్మా వాళ్ళు ఒకరు అనమాట. అరోరే వాళ్ళ API అండ్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డైనమిక్స్ కూడా సిమిలర్గా ఉంటాయి. అలాంటి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీని సోలార్ యాక్టివ్ వాళ్ళలో మెర్జ్ చేయడం జరిగింది. సో దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటో ఇక్కడ గమనించండి. ప్రీవియస్ గా వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న నెంబర్స్ అన్ని కూడా ఎన్హాన్స్ అవుతున్నాయి. అండ్ సోలార్ యాక్టివ్ ఫార్మా కంటే మెర్జ్ అవుతున్న కంపెనీ యొక్క మార్జిన్స్ బెటర్ గా ఉన్నాయి. కాబట్టి అది కమింగ్ డేస్ లో వీళ్ళ ప్రాఫిటబిలిటీని అండ్ ఎర్నింగ్ పర్ షేర్ ని కూడా పాజిటివ్ గా ఇంపాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది కూడా ఇంకొక ఇంపార్టెంట్ రీజన్. రీసెంట్ గా జరిగింది అక్విజిషన్ అనేది. నెక్స్ట్ ఫైనాన్షియల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ క్యాపిటల్ 5250 crores. ఈ కంపెనీ రిలేటెడ్ గా లాస్ట్ 3 years డేటా మనకు కనిపించదు. ఎందుకంటే సోలార్ యాక్టివ్ ఫార్మా IPO గా మార్కెట్ లో లిస్ట్ అయింది June 2018.
₹274 పర్ షేర్ IPO ప్రైస్ అయితే వీళ్ళు మార్కెట్లోకి వచ్చారు. బట్ వీళ్ళ రీసెంట్ రిజల్ట్స్ లో ఉన్న డేటాని లాస్ట్ ఇయర్ సేమ్ రిజల్ట్స్ తో కంపేర్ చేస్తే రెవెన్యూస్ 24% గా ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అవడం జరిగింది. అండ్ వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నియర్లీ 59% దగ్గరగా గ్రో అవడం జరిగింది. అండ్ ఈవెన్ రీసెంట్ లాస్ట్ 2 quarters లో కూడా రెవెన్యూ అలాగే ప్రాఫిట్ లో మనకి గ్రోత్ కనిపించింది. అండ్ 24.8% దగ్గరగా వీళ్ళు మార్జిన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళ డెట్ టు ఈక్విటీ 0.39 గా ఉంటే వీళ్ళ ROE 18% గాను అండ్ వీళ్ళ ROCE 18.3% గాను ఉంది. ఈ కంపెనీలో ప్రమోటర్స్ 44.11% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తుంటే పబ్లిక్ 38.26% వాటా, DIS 3.8 అండ్ FIS 13.65% వాటాని అయితే హోల్డ్ చేస్తున్నారు. లాస్ట్ 3 years వీళ్ళ ఆపరేషన్స్ నుంచి వీళ్ళు పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ ని జనరేట్ చేస్తున్నారు. వీళ్ళ మీడియన్ PE 15.2 గా ఉంటే ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న PE 25.9 గా ఉంది. అండ్ వచ్చే కరెక్షన్స్ లో 1320, 1160 అండ్ 980 ఇంపార్టెంట్ లెవెల్స్ గా అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ టేస్టీ బైట్స్ ఈటబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్టార్ట్ చేసింది 1986 లో అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో బ్యాంక్ క్రప్ట్ వరకు వెళ్ళిందనమాట. మీన్స్ బిజినెస్ లేక ఇక బ్యాంక్ క్రప్ట్ అయి బిజినెస్ని క్లోజ్ చేయాలనుకుంటున్న సమయంలో హిందుస్థాన్ యూనిలీవర్ వాళ్ళు HUL వాళ్ళు ఈ కంపెనీని అక్వైర్ చేశారు. అండ్ హిందుస్థాన్ యూనిలీవర్ HUL వాళ్ళ దగ్గర నుంచి ప్రిఫర్డ్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు కొనుక్కున్నారు, PBI వాళ్ళు కొనుక్కున్నారు. అండ్ కొన్ని ఇయర్స్ తర్వాత ఈ PBI ఉందా, హోల్డింగ్ కంపెనీ ఉందా, ఈ PBIని మార్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు కొనుక్కున్నారు. మార్స్ ఇంటర్నేషనల్ అంటే ఒకవేళ మీకు ఐడియా లేకపోతే, మార్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. మీకు స్నిక్కర్స్ ఐడియా ఉన్నా, పెడిగ్రీ ఐడియా ఉన్నా, వీటన్నిటిని కూడా మార్స్ ఇంటర్నేషనల్ వాళ్ళే తయారు చేస్తున్నారు. వీళ్ళకి ఇంటర్నేషనల్ గా ఒక స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. వీళ్ళకున్న స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా ఇలా అక్విజిషన్ చేసిన తర్వాత ఈ టేస్టీ బైట్స్ కి అది అడ్వాంటేజ్ అయింది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ టేస్టీ బైట్స్ ఈటబుల్స్ రిలేటెడ్ గా ఉన్న బిజినెస్ ఏంటనేది గమనిద్దాం. వీళ్ళు మెయిన్లీ 2 ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ లో వాళ్ళ బిజినెస్ ని చేస్తుంటారు. ఫస్ట్ ది కన్స్యూమర్ బిజినెస్, మీన్స్ ఇవన్నీ కూడా రెడీ టు కుక్ సెగ్మెంట్ లోకి వస్తాయి. మీన్స్ ఇలాంటి ప్యాకెట్స్ మీరు స్టోర్స్ లో కూడా చూస్తూ ఉంటారు. కానీ టేస్టీ బైట్స్ బ్రాండ్ మీకు మోస్ట్లీ ఇక్కడ ఇండియాలో కనిపించదు. బికాస్ వీళ్ళ ప్రెసెన్స్ అంతా వెస్ట్రన్ కంట్రీస్ లో ఉంటుందన్నమాట. మీరు మామూలు స్టోర్స్ లోకి వెళ్ళి చూసారనుకోండి, MTR కానీ ఈవెన్ టాటా వాళ్ళు కూడా ఇలాంటి ప్యాకెట్స్ కనిపిస్తుంటాయి. ఇవన్నీ కూడా రెడీ టు కుక్ ప్యాకెట్స్. వీటిని జస్ట్ మనం హీట్ చేస్తే సరిపోతుంది. వాటిని ఇంకేం మిక్స్ చేయాల్సిన అవసరం లేదనమాట. అన్ని ఆల్రెడీ మిక్స్ చేసి ఉంటాయి, జస్ట్ హీట్ చేయాల్సి ఉంటుంది. ఈ సెగ్మెంట్ ఇండియాలో పెద్ద పాపులర్ కాదు. కాకపోతే ఈ సెగ్మెంట్ నుంచే వీళ్ళు ఎక్కువగా రెవెన్యూస్ ని సంపాదిస్తుంటారు. నియర్లీ ఈ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి 64.72% దగ్గరగా రెవెన్యూలో కాంట్రిబ్యూషన్ ఉంటుంది. మరి ఇండియాలో కాకుండా ఇంకెక్కడ బిజినెస్ చేస్తున్నారు? వీళ్ళకి వచ్చే రెవెన్యూస్లో 45.43% రెవెన్యూస్ దగ్గరగా USA నుంచి వస్తూ ఉంటే 34.09% దగ్గరగా వీళ్ళకి ఇండియా నుంచి రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. ఈ రెడీ టు కుక్ బిజినెస్ అంతా కూడా వీళ్ళు మోస్ట్లీ యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ ఈ దేశాల్లో అయితే చేస్తున్నారు. ఈ సెగ్మెంట్ ఇండియాలో అయితే అంత పాపులర్ అయితే కాదు. అందుకే వీళ్ళు వెస్ట్రన్ కంట్రీస్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యారు. అందుకే ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ నేను మీకు స్టార్టింగ్లో చూపించాను, హోల్డింగ్ కంపెనీస్ హిందుస్థాన్ యూనిలీవర్ నుంచి PBI వాళ్ళు కొన్నారు, దాని తర్వాత మార్స్ వాళ్ళు కొన్నారని. వాళ్ళ యొక్క డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ స్ట్రాంగ్ గా వెస్ట్రన్ కంట్రీస్ లో ఉంది. ఇది రెడీ టు ఈటబుల్ సెగ్మెంట్ వీళ్ళ ఫస్ట్ సెగ్మెంట్. ఇంకొక సెగ్మెంట్ ఉంది, సెకండ్ సెగ్మెంట్. ఇది ఫుడ్ సర్వీస్ బిజినెస్ అనమాట. దీంట్లో వీళ్ళు సాసెస్ ని కానీ ఫ్రోజన్ ఫుడ్స్ ని కానీ వీళ్ళు తయారు చేసి QSR రెస్టారెంట్స్ ఉంటాయి కదా, లైక్ పిజ్జా హట్, డామినోస్, సబ్వే, బర్గర్ కింగ్, వీళ్ళందరికి కూడా వీళ్ళు సర్వీస్ ప్రొవైడర్ గా అయితే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఫ్రోజన్ ఫుడ్స్ ని అండ్ సాసెస్ ని అయితే సప్లై చేస్తూ ఉంటారు. ఈ సెగ్మెంట్ నుంచి వీళ్ళు నియర్లీ 35% దగ్గరగా రెవెన్యూస్ ని సంపాదిస్తున్నారు. వీళ్ళ బిజినెస్ అంతా అబ్రాడ్ లో జరుగుతూ ఉంటుంది, కానీ వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ మోస్ట్లీ ఇండియాలోనే తయారవుతూ ఉంటాయి. పూణేలో వీళ్ళ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది. 15+ కంట్రీస్ లో వీళ్ళ ప్రెసెన్స్ ఉంది. అండ్ లాస్ట్ 35 years నుంచి వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. వీళ్ళ ప్రెసెన్స్ ఏ కంట్రీస్ లో ఉందనేది ఇప్పుడు మీరు స్క్రీన్ పైన అయితే గమనించవచ్చు. ఇలా రెడీ టు కుక్ కానీ ఇలాంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్ మీద పెద్దగా పాజిటివ్ ఒపీనియన్ ఉండదు కదా, బికాస్ హెల్త్ కాన్షియస్ అవుతున్నారు అందరూ. అంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్ మీద ఉన్న నేమ్స్ ని మీరు గమనిస్తే ఇక్కడ ఒక వర్డ్ కనిపిస్తుంటుంది ప్రతి దగ్గర, ఆర్గానిక్ అని. ఈవెన్ ఆ ప్యాకెట్ బ్యాక్ సైడ్ మీరు చూసారంటే నో ప్రిజర్వేటివ్స్ అని, నో హార్మ్ఫుల్ కెమికల్స్ అని వీళ్ళు మెన్షన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, వీళ్ళు కేవలం వెజిటేరియన్ రిలేటెడ్ గా మాత్రమే ప్రొడక్ట్స్ ని తయారు చేస్తుంటారు. ఈ స్టాక్ ని సెలెక్ట్ చేయడానికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ ది ఫుడ్ హ్యాబిట్స్. ఇప్పుడు ఎంత స్పీడ్గా కుక్ చేసుకోగలం, టైం చాలా తక్కువ ఉంది, స్పీడ్గా కుక్ చేసుకోవాలనే మైండ్ సెట్ తయారవుతుంది. కాబట్టి ఈ QSR రెస్టారెంట్స్ కానీ ఈవెన్ ఆన్లైన్లో ఆర్డర్ చేసే ప్లాట్ఫామ్స్ కానీ రెడీ టు కుక్ సెగ్మెంట్ కానీ గ్లోబల్గా కాన్స్టెంట్గా గ్రో అవుతుంది ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా. అండ్ హెల్త్ కాన్షియస్ పెరుగుతుండడం, ఆర్గానిక్ కానీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ రిలేటెడ్గా పాజిటివిటీ ఎక్కువ కనిపిస్తుండడం కారణంగా కూడా వీళ్ళ ప్రొడక్ట్స్కి గ్రోత్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఈ QSR రెస్టారెంట్స్ ఉంటాయా, లైక్ ఈ డామినోస్ కానీ, పిజ్జా హట్ కానీ, బర్గర్ కింగ్ కానీ, వీటన్నిటికీ ఏ గ్రోత్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయో సేమ్ పాజిటివ్స్ ఈ కంపెనీకి కూడా ఉంటాయి. ఇలాంటి ప్రొడక్ట్స్ తయారు చేయడానికి రాకెట్ సైన్స్ ఏం అవసరం లేదు, ఎక్కడైనా తయారు చేయొచ్చు. కాకపోతే వీటి కారణంగా ఫామ్ చేసే ఒక బ్రాండ్ ఉంటుంది కదా, మీన్స్ ఆ ప్రొడక్ట్ టేస్ట్ బాగుంటుంది, ఆ ప్రొడక్ట్ మీద మనం డబ్బులు పెడితే మనం సాటిస్ఫై అవుతామని క్రియేట్ చేసే బ్రాండ్ ఉంటుంది కదా, దాని రిలేటెడ్ గా చాలా కష్టపడాల్సి ఉంటుంది FMCG సెగ్మెంట్ లో. అండ్ ఇది కేవలం టేస్టీ బైట్స్ వాళ్ళే అయితే అచీవ్ చేయగలిగే వాళ్ళు కాదేమో.
హిందుస్థాన్ యూనిలీవర్ వాళ్ళు వీళ్ళని అక్వైర్ చేసినప్పుడు హిందుస్థాన్ యూనిలీవర్ వాళ్ళు కూడా ఈ కంపెనీని ప్రాఫిటబుల్ గా మార్చలేకపోయారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ప్రిఫర్డ్ బ్రాండ్ ఇంటర్నేషనల్ వాళ్ళు యూఎస్ఏకి సంబంధించిన కంపెనీ ఇది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో టేస్టీ బైట్స్ వాళ్ళు కేవలం ప్రొడక్షన్ మాత్రమే చేస్తుంటే వీళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ఈ బ్రాండ్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ని సెల్ చేయడం స్టార్ట్ చేశారనమాట. వీళ్ళని ఎప్పుడైతే మార్స్ వాళ్ళు అక్వైర్ చేశారో నియర్లీ అది నవంబర్ 2017 జరిగినట్టుంది. ఆ టైం తర్వాత మార్స్ కూడా ఇంటర్నేషనల్ ఒక స్ట్రాంగ్ బ్రాండ్ ప్రెసెన్స్ ఉంది అండ్ వాళ్ళు చాలా స్టోర్స్ లో వాళ్ళ ప్రొడక్ట్స్ ని సెల్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఒక స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. ఆ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా ఈ టేస్టీ బైట్స్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ని వివిధ కంట్రీస్ లో సెల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. సో వీళ్ళకి సంబంధించి వీళ్ళు ప్రొడక్ట్స్ ని తయారు చేస్తుంటారు. ఆ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా డిస్ట్రిబ్యూషన్ కానీ సేల్స్ ని కానీ వీళ్ళ పేరెంట్ కంపెనీస్ హోల్డింగ్ కంపెనీస్ అయితే చూసుకుంటూ ఉంటాయి. ఇది వీళ్ళ రిలేటెడ్ గా మనం గమనించాల్సిన ఫస్ట్ పాజిటివ్. అండ్ సెకండ్ పాజిటివ్ మనం గమనించాల్సిన ఈ ఫ్రోజన్ ఫుడ్ ఉందా, సెకండ్ సెగ్మెంట్ ఉందా, వీళ్ళు ఎవరెవరికి ఇస్తారనుకుంటున్నాం, మేజర్ క్యూఎస్ఆర్ క్లయింట్స్ లైక్ బర్గర్ కింగ్ కానీ, డామినోస్ కానీ, పిజ్జా హట్ కానీ వీళ్ళకి ఇస్తుంటారు అనుకున్నాం కదా. సో వాళ్ళు ఎప్పుడు కూడా క్వాలిటీని ఫస్ట్ ప్రిఫర్ చేస్తుంటారు. వాళ్ళ ఒక సప్లయర్ని చేంజ్ చేస్తున్నారంటే ఎగ్జిస్టింగ్గా ప్రొవైడ్ చేస్తున్న సప్లయర్ ఒక క్వాలిటీ బాగా లేకపోతేనో ఆర్ ఇంకొక కొత్త సప్లయర్ వీళ్ళకంటే సుపీరియర్ క్వాలిటీని ఇంకొంత బెటర్ రేట్స్లో ప్రొవైడ్ చేస్తున్నారంటేనో చేంజ్ చేస్తారు తప్పితే టైం టు టైం క్వార్టర్ టు క్వార్టర్ సప్లయర్స్ని మోస్ట్ ఆఫ్ ద క్యూఎస్ఆర్ క్లయింట్స్ ఎప్పుడు కూడా చేంజ్ చేయరు. ఒక్కసారి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారంటే అవి రెన్యూల్కే వెళ్తుంటాయి కానీ టర్మినేషన్స్కి చాలా తక్కువగా వెళ్తూ ఉంటాయి. ఇలా వీళ్ళు ఈ క్యూఎస్ఆర్ బ్రాండ్స్కి సర్వీస్ ప్రొవైడర్గా ఉండడం కూడా మనం పాజిటివ్గా తీసుకోవాలి. అండ్ ఇతరులతో పోలిస్తే కొంత బెటర్ ప్యాకేజింగ్ స్కిల్స్ కూడా వీళ్ళకున్నాయి కాబట్టి వీళ్ళు ప్రిజర్వేటివ్స్ని యూజ్ చేయకపోతున్నా అందులో ఫిల్ చేసిన ప్రొడక్ట్స్ పాడవకుండా ఉంటున్నాయి. సో ఇవన్నీ కూడా వీళ్ళకి సంబంధించిన అడ్వాంటేజెస్. నెక్స్ట్ ఫైనాన్షియల్స్ గురించి మాట్లాడుకోవాలి. కంపెనీ ఒక మార్కెట్ క్యాపిటల్ 3750 crore. ఈ స్టాక్ ప్రైస్ లాస్ట్ 3 years నుంచి 18% CAGR తో గ్రో అయితే వీళ్ళ సేల్స్ 19% అండ్ వీళ్ళ ప్రాఫిట్ 23% CAGR తో లాస్ట్ 3 years నుంచి గ్రో అవుతుంది. అండ్ వీళ్ళ నెట్ ప్రాఫిట్ మార్జిన్ 9.15% అండ్ వీళ్ళ ROE 24.82% అండ్ వీళ్ళ ROCE 30.3% గా లాస్ట్ 3 years నుంచి యావరేజ్ గా మెయింటైన్ అవుతుంటే వీళ్ళ డెట్ ఈక్విటీ 0.37 గా కనిపిస్తుంది. ఈ కంపెనీలో ప్రమోటర్స్ 74.23% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తుంటే పబ్లిక్ 21.57% అండ్ FIS 3.67% అండ్ DAS 0.53% దగ్గరగా టేస్టీ బైట్స్ లో వాటాని అయితే హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ రిలేటెడ్ గా లాస్ట్ 3 years మీడియన్ PE 74.9 గా ఉంటే ప్రెసెంట్ PE 107.8 గా కనిపిస్తుంది. కంపెనీ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉంది. స్టాక్ ప్రైస్ కూడా కొంత ఎక్స్పెన్సివ్ గానే కనిపిస్తుంది. ఇఫ్ ఇక్కడ నుంచి వస్తున్న కరెక్షన్ లో 13,180, 11,500 అండ్ 9,180 ఇంపార్టెంట్ లెవెల్స్ గా గమనిస్తున్నాను. నెక్స్ట్ బ్లూ స్టార్ గురించి మాట్లాడుకోవాలి. కంపెనీకి ఎక్కువ టైం తీసుకోను బికాస్ ఇది అందరికీ అర్థమైన కంపెనీ కాబట్టి. బ్లూ స్టార్ అనగానే మనకి ఓన్లీ ఏసీస్ మాత్రమే గుర్తొస్తుంటాయి. కాకపోతే ఓన్లీ వీళ్ళు ఎయిర్ కండిషనర్స్నే కాదు, ఎయిర్ ప్యూరిఫైయర్స్ని, వాటర్ ప్యూరిఫైయర్స్ని, ఇవే కాదు కమర్షియల్ సైడ్ మీరు గమనిస్తే రిలయన్స్ స్టోర్స్లో గమనిస్తూ ఉంటారా, ఇలాంటివి కనిపిస్తుంటాయి. సో ఇక్కడ ప్రొడక్ట్స్ అన్ని కనిపిస్తుంటాయి కదా, ఇలాంటి ఇన్స్టాలేషన్స్ని కూడా వీళ్ళు చేస్తారు. సో ఓన్లీ ఎయిర్ కండిషనర్సే కాదు కమర్షియల్ సైడ్ కూడా వీళ్ళు బిజినెస్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు స్లోగా ఎయిర్ కండిషనర్స్ ని తయారు చేసే కంపెనీ నుంచి కన్స్యూమర్ డ్యూరబుల్ కంపెనీకి అయితే షిఫ్ట్ అవుతున్నారు. స్పెషల్లీ వీళ్ళు కమర్షియల్ రిఫ్రిజరేషన్ ని ప్రొవైడ్ చేస్తుంటారు అనుకున్నాం కదా. ప్రెసెంట్ ఈ వ్యాక్సిన్ రిలేటెడ్ గా కూడా ఈవెన్ అవి మైనస్ టెంపరేచర్స్లో స్టోర్ కాకపోయినా నార్మల్ రూమ్ టెంపరేచర్స్లో స్టోర్ అవ్వాలనుకున్నా రిస్క్ తీసుకోకుండా 2 to 8 degrees ఇన్ బిట్వీన్ స్టోర్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్స్ ఇష్టపడుతుంటారు. కాబట్టి ఆ సెగ్మెంట్ లో కూడా వీళ్ళకి బిజినెస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంది. వీళ్ళు వైట్ గూడ్స్ తయారు చేసే సెగ్మెంట్ లోకి వస్తారనమాట. ఈవెన్ రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PLI స్కీమ్ ని కూడా వైట్ గూడ్స్ ని తయారు చేసే కంపెనీస్ కి అందించడం జరిగింది. సో ఇది కూడా కంపెనీ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడాలి. సో ఒక ట్రాన్సిషన్ అయితే జరుగుతుంది. ఫైనాన్షియల్స్లో కూడా, ఫైనాన్షియల్ నెంబర్స్లో కూడా మనకు అంత స్ట్రెంత్ కూడా కనిపించదు. ఇక్కడ నుంచి ఫర్దర్గా ఫ్యూచర్లో ఈ కంపెనీ స్ట్రాంగ్గా గ్రో అవడానికి పాసిబిలిటీ ఉందనేది మా ఒపీనియన్. ఇందాక చెప్పిన ఫ్యాక్టర్స్తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ కూడా ఉంది. మార్చ్లో బ్లూ స్టార్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ చేశారు. వీళ్ళు కొంత ప్రీమియం ఏసీస్ని తయారు చేస్తుంటారు, కాకపోతే మాస్ మార్కెట్లో కూడా వీళ్ళు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారని, బిల్డ్ క్వాలిటీలో కొన్ని చేంజెస్ చేసి ఏసీ ప్రైజెస్ని తగ్గించి మాస్ సెగ్మెంట్ని వీళ్ళు ఫోకస్ చేయాలనుకుంటున్నారని, అండ్ 15% మార్కెట్ షేర్ ని వీళ్ళు బై 2024 లోపు అక్వైర్ చేయాలనుకుంటున్నారని బ్లూ స్టార్ మేనేజ్మెంట్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ ఉన్న 12% మార్కెట్ షేర్ 15% కి గ్రో చేయగలిగినట్లయితే డెఫినెట్లీ బ్లూ స్టార్ కి పాజిటివ్ గా ఉంటుంది. అండ్ స్పెషల్లీ వీళ్ళు మాస్ సెగ్మెంట్ లో ఏసీస్ ని సెల్ చేయాలనుకోవడం, దాని రిలేటెడ్ గా వీళ్ళ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తారని చెప్పడం కూడా ఈ కంపెనీ రిలేటెడ్ గా ప్రెసెంట్ కాదు, ఫర్దర్ గా వచ్చే క్వార్టర్ రిజల్ట్స్ లో మనం పాజిటివ్ గా చూడాలి. కాకపోతే ఉన్న కన్సర్న్ అంతా కూడా లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు కానీ కరెక్ట్గా సమ్మర్ పాయింట్ ఆఫ్ టైంలోని వైరస్ రిలేటెడ్గా నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి, దాని రిలేటెడ్గా బయట రిస్ట్రిక్షన్స్ పెరుగుతూ ఉంటాయి. లాస్ట్ టైం కూడా పీక్ సేల్స్ జరుగుతున్నప్పుడే బయట రిస్ట్రిక్షన్స్ విధించారు, ఇక వీళ్ళ సేల్స్ అనేటివి డ్రాప్ అవడం జరిగింది. అండ్ అగైన్ ఇప్పుడు కూడా పీక్ సమ్మర్ టైం, ఇది వీళ్ళ బిజినెస్ రిలేటెడ్గా స్ట్రాంగ్ నెగిటివ్ ఫ్యాక్టర్ లాగా కూడా కనిపిస్తుంది. వీళ్ళున్న ఇండస్ట్రీ గ్రో అవడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ వీళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ రిలేటెడ్గా కూడా బయట స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్ ఉంది. కాబట్టి వీళ్ళ కంపెనీ నియర్లీ 12 to 15% CAGR తో గ్రో అవడానికి పాసిబిలిటీ ఉంటుందనేది మా ఒపీనియన్. నెక్స్ట్ వీళ్ళ ఫైనాన్షియల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ 8,043 crores దగ్గరగా ఉంటే ఈ స్టాక్ ప్రైస్ లాస్ట్ 3 years ఒక CAGR గ్రోత్ 2% దగ్గరగా ఉంది.
అండ్ వీళ్ళ సేల్స్ 7% అండ్ వీళ్ళ ప్రాఫిట్ 6% CAGRతో లాస్ట్ 3 years నుంచి గ్రో అవడం జరిగింది. అండ్ వీళ్ళ నెట్ ప్రాఫిట్ మార్జిన్ 3.14% దగ్గరగా ఉంటే వీళ్ళ ROE 19.41% అండ్ వీళ్ళ ROCE 32.33%గా లాస్ట్ 3 years నుంచి యావరేజ్గా మెయింటైన్ అవుతున్నాయి. అండ్ వీళ్ళ డెట్ టు ఈక్విటీ 0.49గా ఉంది. అండ్ ఈ కంపెనీలో ప్రమోటర్స్ 38.76% వాటాని హోల్డ్ చేస్తుంటే FIS 11.08%, DIS 21.56% అండ్ పబ్లిక్ 28.59% వాటాని హోల్డ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ ఆపరేషన్స్ నుంచి కన్సిస్టెంట్గా వీళ్ళు క్యాష్ని అయితే జనరేట్ చేస్తున్నారు. స్టాక్ ఒక 3 years మీడియన్ PE 39.8గా ఉంటే ప్రెజెంట్ PE 32.3గా ఉంది. అండ్ ఫర్దర్గా వస్తున్న మార్కెట్ ఫాలో ఒకవేళ ఈ కంపెనీ స్టాక్ ప్రైస్ పడితే 740, నెక్స్ట్ 570, నెక్స్ట్ 460 ఇంపార్టెంట్ లెవెల్స్గా అయితే కనిపిస్తున్నాయి. ఐ హోప్ ఈ వీడియోలో మీతో షేర్ చేసిన డేటా మీకు ఇంట్రెస్టింగ్గానే ఉందనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే, మీరు ఒకవేళ ఈ బ్రోకర్స్ దగ్గర అకౌంట్ని ఓపెన్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి సంబంధించిన ఛానల్ రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఉంటాయి. డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఓపెన్ చేయడం కాకుండా ఛానల్ రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓకే, సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఒకవేళ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.